హబక్కుక్స్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 8వ ప్రజెంటేషన్. ఈ ప్రజెంటేషన్స్ను వాచ్ చేస్తున్న వారికి ఒక రిక్వెస్ట్ ఏమిటంటే వీటిని ఆర్డర్లో చూడాలి. 1, 2, 3 చూసిన తర్వాత 5వ ప్రజెంటేషన్ను చూడొద్దు. 5వ ప్రజెంటేషన్ చూడాలంటే 4వది చూడాలి. ఈ క్రమంగా చూస్తేనే ఈ బైబిల్ స్టడీ మీకు అర్థమవుతుంది. అందుచేత వీటిని వీక్షించేవారు మొదటి నుండి క్రమంలో వీటిని వీక్షించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, అంత్యకాల సంగమునకు మీరిచ్చిన వర్తమానమును మేము చదువుకుంటున్నాము. ఈ వర్తమానములు మమ్మలను మీ వద్దకు నడిపిస్తాయి. మీరు అక్కడి కొరకు మమ్మలను సిద్ధపరుస్తాయి. తప్పిపోయిన మమ్మలను వెనుకకు రమ్మని మీరు పిలుస్తున్నారు. ఇది అత్యంత ప్రాముఖ్యమైన సందేశము దేవుని ప్రజలకు. ఈ వాక్యమును మేము బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మను మాకు పరిపూర్ణంగా అనుగ్రహించి కేవలము మీకు మహిమకరముగా మమ్మల్ని వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము ప్రవచన సారము, మొదటి భాగము, ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. దేవుని ప్రజలముగా మనము నిబంధనను మీరేము. ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే దేవుని నిబంధనలోంచి వారు పడిపోయారో అదేవిధంగా దేవుని ప్రజలమైన మనము అడ్వెంటిస్ట్ వారం కూడా ఆ నిబంధనల నుండి పడిపోయాము. నిబంధనలో నుండి మనిషి ఏ విధంగా పడిపోతాడనంటే దేవుడు నిబంధన వాక్యములను ఇస్తాడు. వాటిని అనుసరించి నడిచినంత కాలము ఆ మనిషి దేవునితో నిబంధనలో ఉంటాడు. వాటిని అనుసరించకపోతే నిబంధనలో నుంచి పడిపోతాడు. అదేవిధంగా ఇశ్రాయేలీలు దేవుడు వారికి నిబంధన వాక్యములను ఇస్తే వాటిని మీరారు, వాటిలో నుంచి నిబంధనల నుంచి పడిపోయారు. అదేవిధంగా దేవుడు అడ్వెంటిస్ట్ వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు వారితో నిబంధన చేసినప్పుడు ఈ 2 చార్ట్స్ ఇచ్చాడు. వాటిపైన ఉన్నవి సత్యాలు. ఈ ప్రవచనాల ద్వారా దేవుని ప్రజలతో దేవుడు నిబంధన చేశాడు. అయితే ఈ చార్ట్స్లో ఉన్న ఒక ప్రవచనమును మనం తీసి ప్రక్కన పెట్టాము. ఆ ప్రవచనం ఏమిటంటే 25:20. ఇది వజ్రం లాంటి సత్యం. కానీ మనకి దాని ప్రాముఖ్యత తెలియకపోవడం చేత దాన్ని ప్రక్కన పెట్టాము. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలుసు. అయితే దాని ప్రాముఖ్యత తెలియని వాళ్ళు 10 ఆజ్ఞల నుంచి 4వ ఆజ్ఞను తీసి ప్రక్కన పెట్టినట్లుగా దేవుని ప్రజలమైన మనము ఈ చార్ట్స్లో ఉన్న 25:20 ప్రవచనాన్ని ప్రక్కన పెట్టాము. అందుచేత మనము దేవుడు మనతో చేసిన నిబంధనల నుండి మనము క్రమంగా పడిపోవటము ప్రారంభమైంది. రెండవదిగా ఈరోజు మనం నేర్చుకున్నది ఏమిటంటే దేవుడు ఇచ్చిన సత్యాల్లో నుండి ఇంకొక సత్యంలో నుండి మనము పడిపోయాము. అదేమిటంటే అనుదినము. దీని గురించి మనము చదువుకొనక మునుపు నేను మీకు ఒక విషయాన్ని తెలియచేస్తాను. ఏమిటంటే మనం నేర్చుకునే ఈ సత్యాలను మొట్టమొదటిగా మనము ప్రవచన సారం నుండి రుజువు చేసుకుంటాము. దాని తర్వాత పరిశుద్ధ గ్రంథం నుండి రుజువుపరచడము జరుగుతుంది. ఎందుకు అని అంటే దేవుడు ఆయన ప్రజలతో అంత్యకాలంలో జీవించే ఆయన సంఘముతో ఆయన ప్రవచన సారం నుండి తర్వాత పరిశుద్ధ గ్రంథం నుండి మాట్లాడుతున్నాడు. అందుచేతనే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి ఈ ప్రపంచంలో ఉన్న అందరి క్రైస్తవుల కంటే కూడా ఎక్కువ బైబిల్ జ్ఞానము, ప్రవచన జ్ఞానము ఉండటానికి కారణం ఏమిటంటే దేవుడు ఈ ప్రజలతో ప్రవచన సారం నుండి పరిశుద్ధ గ్రంథం నుండి మాట్లాడుతున్నాడు. అందుచేతనే మనకి దేవుడు అధిక జ్ఞానమును అనుగ్రహించారు. రివ్యూ అండ్ హెరల్డ్, July 20, 1897. Through the golden pipes, the golden oil will be
కమ్యూనికేటెడ్ టు అస్. దీనిలో మిసెస్ వైట్ చెప్తున్నారు, గోల్డెన్ పైప్స్ ద్వారా మనకి గోల్డెన్ ఆయిల్ ఆయన ఇస్తున్నారు. ఈ గోల్డెన్ పైప్స్ ఏంటో మనం చూద్దాం. ఈ స్టేట్మెంట్ కంటిన్యూ చేద్దాం. నాట్ బై మైట్ నాట్ బై పవర్ బట్ బై మై స్పిరిట్ సే ద లార్డ్ ఆఫ్ హోస్ట్. బై రిసీవింగ్ ద బ్రైట్ బీమ్స్ ఆఫ్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్ గాడ్స్ చిల్డ్రన్ షైన్ యాజ్ అ లైట్స్ ఇన్ ద వరల్డ్. దేవుని ప్రజలు ఈ లోకంలో గొప్ప వెలుగుగా ప్రకాశిస్తారంట. ఎప్పుడు తెలుసండి? గోల్డెన్ పైప్స్లో నుండి గోల్డెన్ ఆయిల్ వస్తుంది. దీనిని తీసుకున్నప్పుడు దేవుని ప్రజలు లోకమంతటికి గొప్ప వెలుగుగా ఉంటారు. కనుక ఈ గోల్డెన్ పైప్స్ ఏంటి? ఈ గోల్డెన్ పైప్స్ నుంచి వచ్చే ఈ గోల్డెన్ ఆయిల్ ఏమిటో జకర్యా 4వ అధ్యాయము 11-12 వాక్యాలు మనకి తెలియచేస్తున్నాయి. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటనియో, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటనియో నేను అతనిని అడుగగా. దీనిలో మనము 2 ఒలివ చెట్లు లేకపోతే 2 బంగారపు కొమ్ములు అని చెప్పాడు. ఈ 2 బంగారపు కొమ్ములు ఏమిటంటే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు, తర్వాత ధర్మశాస్త్రము. క్రొత్త నిబంధన సమయంకి వచ్చినప్పటికీ పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు ఈ అంత్యకాలంలో ఈ 2 కొమ్ములు ఏమిటంటే పరిశుద్ధ గ్రంథము, ప్రవచన సారము. దేవుడు ఆయన ప్రజలతో పరిశుద్ధ గ్రంథం నుండి మరియు ప్రవచన సారం నుండి మాట్లాడుతున్నాడు. అందుచేతనే మనం నేర్చుకునే సత్యాలను మొట్టమొదటిగా మనము ప్రవచన సారం నుండి మనము ధృవీకరించటము జరుగుతుంది, రుజువు చేయటము జరుగుతుంది. ఇవి దేవుని సంఘమునకు, ఈ ప్రవచన సారం అనేది దేవుని సంఘమునకు దేవుడు ఎంతో గొప్ప వరముగా దీనిని అనుగ్రహించాడు. వీటిని చదవటం వలన మనకి వచ్చే మేలు ఏమిటంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటాము. అంత మాత్రమే కాకుండా వీటిని చదివితే మనం అపవాది యొక్క మోసములను పూర్తిగా అవగాహన చేసుకుంటాము. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 1 page 48. The very last deception of Satan will be to make none effect the testimony of the Spirit of God. సాతాను యొక్క ఆఖరి మోసం ఏమిటంటే ప్రవచన సారము మన పైన ఎటువంటి ప్రభావము చేయకుండా చేయటము. ఎందుచేతన అని అంటే స్టేట్మెంట్ కంటిన్యూస్, Satan cannot have so clear a track to bring in his deceptions and bind up souls in his delusion if the warnings and reproofs and counsels of the spirit of prophecy, spirit of God are heeded. అంటే మిసెస్ వాట్ ఏం చెప్తున్నారంటే ప్రవచన సారంలో ఉన్న హెచ్చరికలను, గద్దింపులను, దేవుడిచ్చిన ఆలోచనలను మనము అంగీకరిస్తే సాతానికి మనం మోసం చేయటానికి అతనికి మార్గము కనిపించదు. అర్థమైందని చెప్పింది. ప్రవచన సారాన్ని చదివితే ఏమవుతుందంటే అపవాదికి మనల్ని మోసం చేయటానికి అతనికి మార్గము కనిపించదు. కనుక ప్రవచన సారంలో ఏమున్నాయి? హెచ్చరికలు ఉన్నాయి, దేవుని సంఘమునకు గద్దింపులు ఉన్నాయి, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి. సో కనుక వీటిని మనము వింటే, వాటిని అంగీకరిస్తే, వాటిని మనం చదివితే అపవాదికి మనల్ని మోసం చేయడానికి అతనికి దారి ఉండదు. అందుచేతనే ఆఖరి మోసం ఏమిటంటే అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్నవారు ఈ ప్రవచన సారము చదవకుండా చేస్తాడు. ప్రవచనాసారాన్ని ఏమని పిలుస్తారంటే లెస్సర్ లైట్, పరిశుద్ధ గ్రంథాన్ని గ్రేటర్ లైట్, చిన్న వెలుగు, పెద్ద వెలుగు. ఈ చిన్న వెలుగు ప్రవచన సారము పెద్ద వెలుగు దగ్గరికి నడిపిస్తుంది. ద కోల్ పోటర్ ఎవాంజలిజం పేజ్ 37 paragraph 1. మిసెస్ వైట్ ఈ చిన్న వెలుగు, పెద్ద వెలుగు గురించి దీనిలో మాట్లాడుతున్నారు. ద లార్డ్ హ్యాస్ గివెన్ ఏ లెస్సర్ లైట్ టు లీడ్ టు మెన్ అండ్ విమెన్ టు గ్రేటర్ లైట్. ప్రవచన సారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఇది మనుషులను పరిశుద్ధ గ్రంథమునకు నడిపిస్తుంది. సో కనుక ప్రవచన సారం చదవటం అనేది దీనిని మనము వేరే సత్యములను ఎస్టాబ్లిష్ చేయడానికి మనం చదవట్లేదు. దీనిని ఎందుకు చదువుతున్నామంటే ఇది మనుషులను పరిశుద్ధ గ్రంథం వద్దకు నడిపిస్తుంది. అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ లెసర్ లైట్ పరిశుద్ధ గ్రంథం దగ్గర నడిపించడము, దానిలో ఉన్న సత్యములను అర్థం చేసుకోవటం. సో కనుక ఆ విధంగా నడిపిస్తుంది. కనుక దీన్ని చదవటం చాలా ప్రాముఖ్యము.
స్టేట్మెంట్ కంటిన్యూస్. ఓ హౌ మచ్ గుడ్ వుడ్ బి అకంప్లిష్డ్ ఇఫ్ ద బుక్స్ కంటైనింగ్ దిస్ లైట్ వర్ రెడ్ విత్ ఏ డిటర్మినేషన్ టు క్యారీ అవుట్ ద ప్రిన్సిపల్స్ దే కంటైన్. ఏమన్నారు ఇంకా, ఈ ప్రవచన సారంలో ఉన్న పుస్తకాలు చదవటం వలన ఎంత మంచి జరుగుతుంది, వీటిని ఎలా చదవమన్నారు, ఈ డిటర్మినేషన్, దీన్ని పట్టుదలతో వీటిని చదవాలి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చదవటమో, లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒక భాగం అర్థం కాకపోతే చదవటం కాదండి. దీన్ని ఒక డిటర్మినేషన్తో మనము దీన్ని చదవాలి. దేర్ వుడ్ బి ఏ 1000-fold గ్రేటర్ విజిలెన్స్, a 1000-fold more self-denial and resolute effort. ఈ ప్రవచన సారాన్ని మనం చదివితే దీనిలో మిసెస్ వైట్ చెప్తున్నారు, 1000 రెట్లు మనము మెలకుగా ఉంటామంట ఆధ్యాత్మికంగా. ఎన్ని రెట్లండి? 1000 రెట్లు ప్రవచన సారం చదివితే మనం మెలకుగా ఉంటాము, చురుగ్గా ఉంటాం ఆధ్యాత్మికంగా. అంత మాత్రమే కాకుండా 1000 రెట్లు మనల్ని మనం ఉపేక్షించుకుంటాము. సో కనుక తను ఉపేక్షించుకోవాలని చెప్పాడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చేవారు. కనుక ప్రవచన సారము మనకి ఏమి నేర్పిస్తుంది అంటే మనం మెలకుగా ఉంచింది ఆధ్యాత్మికంగా 1000 రెట్లు. అంత మాత్రమే కాకుండా సెల్ఫ్ డినయల్, ఉపేక్షించుకోవటం 1000 రెట్లు మన జీవితంలో పెరుగుతుంది. కనుక ఈ ప్రవచన సారమును స్థిరంగా చదవమని మనకి సందేశము ఈ దీనిలో నుంచి మనకి వస్తుంది. ఎవరైనా ప్రవచన సారము మనకు అవసరం లేదండి అని ఎవరైనా చెప్తే కనుక నేనేమంటానంటే వారికి దేవుని కంటే ఎక్కువ జ్ఞానం ఉందని వారు చెప్తున్నట్లేక. దేవుడు అనంత జ్ఞానంలో ఆయనకు తెలుసు ఆయన ప్రజలకు ఏం కావాలో, అందుచేతనే దేవుడు ఈ ప్రవచన సారాన్ని ఇచ్చాడు. కానీ అది మనకు అవసరం లేదు, అప్పుడప్పుడు చదవాలని అన్నారంటే కనుక దేవుని కంటే మాకే ఎక్కువ తెలుసు అని చెప్తున్నట్టు దాని యొక్క భావము అవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పేజీలు ఉన్నాయా? దాదాపుగా 1100 పేజీలు ఉన్నాయి. ప్రవచన సారంలో ఎన్ని పేజీలు రాయించారు దేవుడు? దాదాపుగా 50,000 పేజీలు పైగా రాయించారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక వాక్యాన్ని చదివామనుకోండి, దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రవచన సారము చాలా ఎక్కువ పేజీలు మనం చదవాలి. కనుక ఎక్కువ పేజీలు మన ప్రవచన సారం చదువుతూ ఉంటే దాని అర్థము బైబిల్ కంటే ప్రవచన సారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం అర్థం కాదండి. పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రవచన సారాన్ని మనము చదువుతున్నాము. సో కనుక ఆ ప్రవచన సారం అనేది మనకి కొత్త సత్యాలను ఏమీ బయలుపరచదండి. అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యములను మనకి బయలుపరుస్తూ వాటిని స్థిరపరుస్తుంది. సో అందుచేత ఈ ప్రవచన సారంలో నుండి మొట్టమొదటిగా మనం నేర్చుకునే సత్యాలన్నింటినీ కూడా మనం రుజువుపరుచుకుందాము. తర్వాత ప్రవచన సారంలోనికి వెళ్దాము. నేను ఎక్కువ మిసెస్ వైట్ కోట్స్ ఉపయోగిస్తుంటే బహుశా కొంతమందికి ఇటువంటి ఒపీనియన్ రావచ్చు, ఈ పాస్టర్ గారు బైబిల్ కంటే ఎక్కువగా ప్రవచన సారాన్ని చెప్తున్నారు, బహుశా ప్రవచన సారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారేమో అని. అది ఎంత మాత్రం కాదండి. పరిశుద్ధ గ్రంథం దగ్గర నడిపించడానికి ప్రవచన సారాన్ని ఇచ్చాడు. సత్యాలను అర్థం చేసుకోవడానికి, వాటిని స్థిరపరచడానికి, మన ఆధ్యాత్మిక బలపడటానికి దేవుడు అనంత జ్ఞానం ఆయన సంఘమునకు ప్రవచన సారాన్ని ఇచ్చాడు. సో కనుక మనము మొట్టమొదటిగా ఈ యొక్క నిబంధనను మీరాము. నిబంధన మీరినప్పుడు ఏ ప్రవచనాన్ని మీరామని చెప్పాము? 25-20. అదేవిధంగా రెండవది ఈరోజు మనము నేర్చుకున్నాము. 25 ప్రవచనం కాదని చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే మనుషులు ప్రవచన సారాన్ని చదవకపోవడమే. దానికి జ్ఞానం లేకపోవడం చేతనే 25 ప్రవచనము అర్థం కావటం లేదు. ఇప్పుడు రెండవ మిస్టేక్ ఏమిటంటే, ఈ రెండవ సత్యము తీసేసింది ఏంటంటే ఈ చార్ట్స్ నుంచి అనుదినము. దీని గురించి నేను మాట్లాడక ముందు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఆ ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు వారు పరలోక గుడారంలో ఆయన యాజకుడిగా పరిచర్య చేస్తున్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు వారు ఈ పరిచర్యను ఎప్పుడు ఆపేస్తారు? పరలోకంలో యేసుక్రీస్తు వారు ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఆయన గుడారంలో ఆ దేవాలయంలో పరిచర్య చేస్తారు. ఈ పరిచర్యను ఆయన ఎప్పుడు ఆపేస్తారు? ఎప్పుడు ఆపేస్తారంటే కృపకాలము ముగిసినప్పుడు ఈ పరిచర్యను ఆపేస్తారు. అనుదినము గురించి మనం ఈరోజు చదువుకుంటున్నాము. దీని గురించి మనకి దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 11-12, తర్వాత 11వ అధ్యాయము 31, 12వ అధ్యాయము 11వ వాక్యము. దీనిలో మనకి అనుదినము అనే మాట ఉంది. అనుదినము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా 100కి పైగా సార్లు ఉపయోగించడం జరిగింది. అన్ని సందర్భాల్లో కూడా ఇది
యాడ్జెక్టివ్గా ఉపయోగించారు, కానీ దానియేలు గ్రంథంలో మాత్రము దీనిని నౌన్గా ఉపయోగించారు. భవిష్యత్తులో మనం దీని గురించి పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకున్నప్పుడు యాడ్జెక్టివ్కి నౌన్కి ఉన్న వ్యత్యాసము ఎందుకు ఈ విధంగా రాశారో నేను మీకు తెలియచేస్తాను. దానియేలు 8వ అధ్యాయము 11, 12 వచనాలు. దానియేలు 8, 11, 12. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగాను తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమం జరిగినందున అనుదిన బలి నిలుపు చేయుటకై యొక్క సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యముని వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. దీనిలో అనుదిన బలి అర్పణమును, అనుదిన బలి అనే మాట ఉంది. వాస్తవంగా చెప్పాలంటే అనుదిన అనే మాత్రమే ఉంది, బలి అనే మాట లేదు. ట్రాన్స్లేటర్స్ తర్జుమా చేసినప్పుడు బలి అనే మాట పెట్టారు. సో బలి అనే మాట దీనిలో లేదు. కనుక బలి అనే మాట పెట్టడం ద్వారా చాలా గొప్ప కన్ఫ్యూజను, గందరగోళము వచ్చింది. సో కనుక ఈ దానియేలు 8, 11, 12 వాక్యంలో ఉన్న అనుదినము అంటే ఏమిటి అనేది మనం నేర్చుకుంటున్నాం మీరు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అనుదినం అంటే ఇది ఒక ఏంటిది, ఇది స్ట్రేంజ్గా ఉంది మాట కదా. అనుదినము ఏంటిది, ఎప్పుడు వినలేదే, దీనిలో సత్యమేముంది అని అనుకోవచ్చు కదా. అనుదినము అంటే దాని అర్థం ఏమిటంటే మీకు చెప్తాను, తర్వాత దాన్ని వివరిస్తాను. అనుదినము అంటే అన్యమతత్వము, ఇంగ్లీష్లో పేగనిజం. కానీ దీనిని క్రైస్తవులు ఎలా అర్థం చేసుకున్నారంటే అనుదినము అంటే యేసుక్రీస్తు వారు పరలోక గుడారంలో ఆయన చేస్తున్న సేవ అని అర్థం చేసుకున్నారు. క్రీస్తు పరలోక గుడార పరిచర్య అని అర్థం చేసుకున్నారు. కానీ అది వాస్తవము కాదు. అయితే ప్రవచన సారము అనుదినము అనే దాని గురించి ఏమి తెలియచేస్తుందో మొట్టమొదటిగా మనము నేర్చుకుందాము. 1850వ సంవత్సరంలో దేవుడు ఎలన్ వైట్కి ఒక దర్శనము ఇచ్చాడు. ఆ దర్శనంలో దాదాపుగా 10 ప్రాముఖ్యమైన సత్యములను దేవుడు ఎలన్ వైట్కి చూపించాడు. వాటిని మిసెస్ వైట్ రివ్యూ అండ్ హెరల్డ్ November 1, 1850లో రాశారు. సో ఆ దర్శనంలో దేవుడు మిసెస్ వైట్కి చూపించిన ఆ 10 ప్రాముఖ్యమైన సత్యాల్లో 2 ఏమిటంటే 1843 చార్ట్ గురించి, తర్వాత అనుదినము గురించి రాశారు. దేవుడు వాటిని చూపించాడు. కనుక వీటిని రివ్యూ అండ్ హెరల్డ్ November 1న ఈ విజన్ అంతటిని కూడా, ఈ దర్శనం అంతటిని కూడా మిసెస్ వైట్ దానిలో రాశారు. అయితే 1851లో ఇంకొక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు ఏమిటంటే ఏ స్కెచ్ ఆఫ్ ది క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అండ్ వ్యూస్ ఆఫ్ ఎలన్ జి వైట్ అనే పుస్తకం రాసినప్పుడు రివ్యూ అండ్ హెరల్డ్లో మిసెస్ వైట్ రాసిన దాన్ని తీసుకుని వచ్చి మరలా దీనిలో వారు పొందుపరిచారు. ఈ విధంగా దాని నుంచి దీనికి మార్చినప్పుడు కొన్ని ఎడిటోరియల్ మిస్టేక్స్ జరిగాయి. తర్వాత 1882లో ఓలీ రైటింగ్స్ అనే పుస్తకం రాసినప్పుడు మరలా వీళ్ళు ఏం చేశారు, ఏ స్కెచెస్ ఆఫ్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్లో ఉన్న ఈ ప్యాసేజ్ని తీసుకుని వచ్చి అక్కడ నుండి మళ్ళీ ఎర్లీ రైటింగ్స్లో దీనిని మళ్ళీ ముద్రించడము జరిగింది. ఈ విధంగా రివ్యూ అండ్ హెరాల్డ్ నుండి తర్వాత అది స్కెచ్ ఆఫ్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్కి వచ్చింది. అక్కడ నుండి మరలా ఎర్లీ రైటింగ్స్లో మళ్ళీ ముద్రించినప్పుడు ఈ విధంగా చేసినప్పుడు ఏం జరిగిందంటే ఎడిటోరియల్ మిస్టేక్స్ వచ్చాయి. సో ఈ విధంగా మార్చడం ద్వారా ఈ మార్పులు చేయటం జరిగింది. వారు కావాలని చేసేవారా లేకపోతే మరి బై మిస్టేక్ చేశారో తెలియదు, కానీ వారు చేసిన మిస్టేక్స్ వలన చాలా గందరగోళం వచ్చింది. ఇప్పుడు అడ్వెంటిస్ట్ చర్చ్లో ఈ ప్యాసేజ్ చాలా గొప్ప కాంట్రవర్సీగా మారింది. ఎందుకనగా ఒరిజినల్ సోర్స్ గురించి మనుషులకు తెలియదు, ఎర్లీ రైటింగ్స్లో రాసిన దాని గురించే తెలుసు, కానీ అంతకుముందు రాసిన దానికి తర్వాత దీనికి కొంత వ్యత్యాసము ఉన్నది. అందుచేత చాలా గందరగోళము ఉంది. సో కనుక దేవుడు 1850లో ఎలన్ జి వైట్కి చూపించిన ఆ 10 సత్యాల్లో ప్రాముఖ్యమైనవి ఏంటి, 1843 చార్ట్, తర్వాత అనుదినము అనే దాని గురించి. సో కనుక మనం ఇప్పుడు ఎర్లీ రైటింగ్స్ పేజ్ 74 నుండి 76 వరకు ఉన్నదాన్ని చదువుతున్నాము. సో కనుక జాగ్రత్తగా మనం చదువుదాం. ఓకే, ఎర్లీ రైటింగ్స్ పేజ్ 74. September 23, the Lord showed me that he had stretched out his hand the second time to recover the remnant of his people. దేవుడు రెండవసారి ఆయన చెయ్యను చాపాడు. ఎందుకని? ఆయన ప్రజలను సమకూర్చుకోవడానికి. దీని అర్థం ఏంటి? దేవుడు రెండోసారి తన చెయ్యను చాపాడనంటే
ఒకసారి దేవుని ప్రజలు యేసుక్రీస్తు వారు వస్తున్నారని ఎదురు చూశారు, ఆయన రాలేదు, వారు చెదిరిపోయారు. సో కనుక మరలా రెండోసారి వారిని సారి కూడా యేసుక్రీస్తు వారు వస్తారని ఎదురు చూశారు 1844 అక్టోబర్ 22. అప్పుడు కూడా రాలేదు. సో కనుక వాళ్ళు మళ్ళా చెదిరిపోయారు. కనుక ఈ చెదిరిపోయిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, మరలా రెండోసారి మరలా వారిని సమకూర్చుకుంటున్నాడు. దాని గురించి మిసెస్ వైట్ రాస్తున్నారు. ఈ విధంగా దేవుడు వారిని రెండోసారి చెయ్యి చాపి వారిని సమకూర్చుకుంటున్నాడు అని చెబుతూ, ఈ సమకూర్చుకోవటాన్ని దాన్ని దేనికి కనెక్ట్ చేస్తున్నారో మనం చూద్దాం ఇప్పుడు. అండ్ ద ఎఫర్ట్స్ మస్ట్ బి రీడబుల్డ్ ఇన్ దిస్ గ్యాదరింగ్ టైమ్. సో ఎప్పుడైతే దేవుడు ఆయన ప్రజలను సమకూర్చుకుంటాడో, ఈ విధంగా సమకూర్చుకున్నప్పుడు ఈ సత్యము ప్రకటించడము విషయంలో మనుషులు రెండంతల ప్రయత్నము చేయాలని చెప్పారు. తర్వాత ఇన్ ద స్కాటరింగ్ ఇజ్రాయెల్ వాజ్ స్మిటెన్ అండ్ టర్న్, బట్ నౌ ఇన్ ద గ్యాదరింగ్ టైమ్ గాడ్ విల్ హీల్ అండ్ బైండ్ అప్ హిస్ సోల్స్. ఒకటి గమనించాలి, ఇక్కడ మనం 1840s జరిగింది, దాని గురించి రాస్తున్నారు. దేవుడు ఆయన హస్తాన్ని చాచి మరలా వారిని సమకూర్చుకుంటున్నానని చెప్తూ, దీనిని మిసెస్ వైట్ దేన్ని కనెక్ట్ చేస్తున్నారు తెలుసండి? ఇశ్రాయేలీలు వారిని చెదరగొట్టడము, వారిని సమకూర్చుకోవడంతో మిసెస్ వైట్ దీన్ని పోలుస్తున్నారు. అంటే మనం ఒకటి గ్రహించాలి, ఏమిటో తెలుసండి? దేవుని ప్రజలను, ఇశ్రాయేలీలను వారితో నిబంధన చేసినప్పుడు, మీరు నిబంధనలో ఉంటే నేను మిమ్మల్ని దీవిస్తాను, మీరు నిబంధనను అనుసరించి నడవకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పినప్పుడు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆ నిబంధనల నుంచి పదే పడిపోతూ ఉన్నప్పుడు వారిని హెచ్చరిక చేయడానికి ప్రవక్తలు పంపించేవాడు. అప్పుడు కూడా వినకపోతే శిక్షించడానికి ముందుగా కొద్దిగా శిక్షించేవాడు. ఆ శిక్ష కూడా లోబడకపోతే కనుక ఇంక తీవ్రంగా శిక్షించేవాడు. సో ఆ విధంగా శిక్షిస్తానని లేవికాండం 26వ అధ్యాయంలో చెప్పాడు. దేవుని ప్రజలు పదే ఆయన చేసే నిబంధనల నుంచి పడిపోయి హెచ్చరికలను కూడా విన్నప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. సో కనుక శిక్షించడం ఏంటంటే వారిని చెదరగొట్టేశాడు వేరే దేశాలకి. కనుక ఎప్పుడైనా సరే దేవుడు ఆయన ప్రజలను చెదరగొట్టాడంటే తర్వాత ఏం జరుగుద్ది? మరలా వారిని సమకూర్చుకుంటాడు. ఈ విధంగా చెదరగొట్టినప్పుడు శిక్షించడం, అది మళ్ళా వారిని సమకూర్చుకుంటాడు. శిక్షించినప్పుడు దానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఏంటో తెలుసండి? కాల ప్రవచనము. శిక్షించినప్పుడు కాల ప్రవచనము దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు ఎంతకాలం ఉన్నారు? 400 సంవత్సరాలు ఉన్నారు. వారు ముందే చెప్పాడు 400 సంవత్సరాల ప్రవచనము దానికి ఆ శిక్షకు అది లింక్ అయి ఉంది. అదేవిధంగా దేవుని ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉన్నారు. ప్రవచనం ముందే మీరు నా మాట వినలేదు కనుక, నా నిబంధన నుంచి పడిపోయారు కనుక నేను మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాడు. ఆ శిక్షిస్తానని చెప్పినప్పుడు దానికి ఏం కనెక్ట్ అయింది? కాల ప్రవచనము కనెక్ట్ అయింది. అదేవిధంగా లేవికాండం 26వ అధ్యాయంలో నేను మిమ్మల్ని దీవించాను, నేను మిమ్మల్ని నడిపించాను కనుక మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఈ శిక్షించినప్పుడు మరి దేం కనెక్ట్ అయిందో దానికి కాల ప్రవచనము కనెక్ట్ అయి ఉంది. ఏం ప్రవచనం అది? 25:20. సో కనుక మిసెస్ వైట్ ఏం చెప్తున్నారంటే, ఇశ్రాయేలులను దేవుడు ఆయన చెదరగొట్టాడు. సో కనుక చెదరగొట్టిన తర్వాత మరలా ఏం చేస్తాడు? మరలా వారిని సమకూర్చుకుంటాడు. ఈ సమకూర్చుకున్నప్పుడు ఒకటి గమనించాలి, దేవుడు చెదరగొట్టినప్పుడు వాళ్ళు లిటరల్ ఇజ్రాయలైట్సే, కానీ వారిని సమకూర్చుకున్నప్పుడు వాళ్ళు ఎవరవుతారు? మోడర్న్ ఇజ్రాయలైట్స్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడు శిక్షించినా, వారిని చెదరగొట్టినా మళ్ళా వారిని సమకూర్చుకుంటాడు. ఈ విధంగా చెదరగొట్టినప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలే, వారు అన్ని దేశాలకి చెదరగొట్టబడ్డారు. కానీ మళ్ళా ఆయన ప్రజలను సమకూర్చుకున్నప్పుడు ఎవరిని సమకూర్చుకుంటాడు? ఇశ్రాయేల్ని కాదు, మోడర్న్ ఇజ్రాయలైట్స్. మోడర్న్ ఇజ్రాయలైట్స్ ఎవరండి? అడ్వెంటిస్ట్ వారు. సో కనుక మిస్సెస్ వైట్కి 1850లో దేవుడిచ్చిన దర్శనం ఏం చూపిస్తున్నాడో, ఆయన సమకూర్చుకుంటున్నాడు మోడర్న్ ఇజ్రాయలైట్స్ని అనే వాస్తవాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ విధంగా ఆ సమకూర్చుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మిస్సెస్ వైట్ ఇక్కడ చెప్తున్నాడు. ఇన్ ద స్కాటరింగ్ ఎఫర్ట్స్ మేడ్ టు స్ప్రెడ్ ద ట్రూత్ had but little effect accomplished, but little or nothing. But in the gathering, when God has set his hand to gather his people, efforts to spread the truth will have their designed effect. అంటే దేవుడు చెదరగొట్టినప్పుడు అంట, వారితో పాటు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సత్యాన్ని కూడా ఆయన పంపిస్తాడంట, ఆయన సత్యాన్ని కూడా స్ప్రెడ్ చేస్తాడంట.
కానీ చెదరగొట్టినప్పుడు దేవుడు పంపించే వర్తమానము దాని యొక్క ప్రభావము కొంచెంగా ఉండొచ్చు, కానీ లేకుండా కూడా ఉండొచ్చు. కానీ ఆయన సమకూర్చుకునేటప్పుడు మాత్రము ఆయన యొక్క సత్యము చాలా పవర్ఫుల్గా ప్రకటించబడుతుంది అండి. అర్థం మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు దేవుని ప్రజలను చాలా కాలం క్రితము, ఎప్పుడంటే చాలా కాలం క్రితం అంటే క్రీస్తు పూర్వము 723లో దేవుని ప్రజలను దేవుడు చెదరగొట్టాడు. తర్వాత వీళ్ళెవరో ఇశ్రాయేలీలు. క్రీస్తు పూర్వము 677 సంవత్సరంలో యూదా వారిని దేవుడు చెదరగొట్టాడు. సో కనుక క్రీస్తు పూర్వం 723 సంవత్సరంలో వారిని చెదరగొట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడు సమకూర్చుకోవడం ప్రారంభించాడు? 2520 సంవత్సరాల తర్వాత 25 years తర్వాత మోడర్న్ ఇజ్రాయెలిట్స్ని సమకూర్చుకోవడం ప్రారంభించాడు. అంటే 725లో 723లో 25 ప్రారంభమవుతుంది, 1798లో అది ముగుస్తుంది. అంటే 1798లో దేవుడు మోడర్న్ ఇజ్రాయెలిట్స్ని సమకూర్చుకోవడం ప్రారంభించాడు. తర్వాత 677లో యోధా వారిని చెదరగొట్టాడు, 1844లో సమకూర్చుకున్నాడు. 1798కి 1844కి మధ్యన 46 years ఉంది. ఈ 46 సంవత్సరాల్లో దేవుడు నవీన ఇశ్రాయేల్ని అనగా అడ్వెంటిస్ట్ వారిని దేవుడు సమకూర్చుకున్నాడు. సో కనుక ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నామంటే సమకూర్చుకునే సమయంలో ఉన్నాము. ఈ సమకూర్చుకునే సమయంలో ఈ సత్యము చాలా బలముగా ప్రకటించబడుతుంది అని మిస్సెస్ వైట్ మనకి చెప్తున్నారు. సో కనుక లేవికాండం 26వ అధ్యాయం గురించి మనం చాలా క్షుణ్ణంగా చదువుకోబోతున్నాము. దీనిలో కాల ప్రవచనం ఉన్నది. చాలామంది మనుషులు దీనిని అవగాహన చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు. ఎవరైనా లేవికాండం 26వ అధ్యాయంలో ప్రవచనాన్ని అర్థం చేసుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. సౌలు ఏ విధంగా తన కత్తి మీద పడతాను చనిపోయాడు, అదేవిధంగా ఈ లేవికాండం 26వ అధ్యాయంలో ప్రవచనాన్ని దీన్ని అర్థం చేసుకోకపోతే మనం కూడా మన కత్తి మీద పడి మనమే చనిపోవలసిన పరిస్థితి వస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. I have seen the 1843 chart was directed by the hand of the Lord, and it should not be altered, that the figures were as he wanted them, that his hand was over and hid a mistake in some of the figures so that none could see it until his hand was removed. ఈ స్టేట్మెంట్ మనం చాలాసార్లు చదివాము. సో కనుక 1843 చార్ట్ను ఎవరు డైరెక్ట్ చేశారు? దేవుడు డైరెక్ట్ చేశాడు. దాని మీద ఒక తప్పిదం ఉంది. అయితే దేవుడు ఆ తప్పిదం చూడకుండా చేయి అడ్డు పెట్టాడు. ఆ చేయి అడ్డు తీసేసినప్పుడు ఆ తప్పిదం ఏంటో తెలిసింది. సో కనుక 1850లో మిస్సెస్ వైట్కి దేవుడు ఇచ్చిన ఆ విజన్లో దేవుడు ఏం చూపిస్తున్నాడు? 1843 చార్ట్ మీద ఉన్న సత్యాలను చూపిస్తున్నాడు. ఎందుకని 1843లో ఏం జరుగుతుంది, 1850లో ఏం జరుగుతుంది అని అంటే ఈ 1843 చార్ట్ మీద ఉన్న సత్యాలను అటాక్ చేయటము ప్రారంభించారు. అందుకని దేవుడు 1850లో మిస్సెస్ వైట్కి 1843 చార్ట్ను చూపించాడు. ఇంక 1850లో ఇంకేం జరిగింది? ఆ రెండవ చార్టు ఇచ్చాడు. దీనిలో ఒక మిస్టేక్ ఉంది, ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేశారు, 1850 చార్ట్ తయారు చేశారు. అంటే 1843 చార్ట్ని 1850 చార్ట్ని ఈ రెండింటిని మిస్సెస్ వైట్ జత చేస్తున్నారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. సో కనుక మన 1843 చార్ట్ గురించి మనం నేర్చుకున్నాము. దానిలో 25-20 ప్రాఫెసీ లేదని, దానిలో మిస్టేక్ అదని, దాన్ని తీసేశారని వారు చెప్పారు. సో కనుక ఇది మొట్టమొదటి పొరపాటు అడ్వెంటిస్ట్ వారిని చేసింది. ఆ రెండో పొరపాటు ఏమిటో ఆ స్టేట్మెంట్ తర్వాత మనం కంటిన్యూ చేస్తే తెలుస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. దెన్ ఐ సా ఇన్ రిలేషన్ టు ద డైలీ that the word sacrifice was supplied by man's wisdom and does not belong to the text. ఏమని చెప్పారు? దీనిలో డైలీ అనే మాట ఉన్నది, దీనిలో బలి అనే మాట లేదు. ఈ బలి అనే మాటను మనుషులు జ్ఞానంతో పెట్టారు. సో కనుక ఈ బలి అనే మాటను మనిషి తన జ్ఞానంతో పెట్టాడని మిస్సెస్ వైట్ చెప్పినప్పుడు ఆవిడ పాజిటివ్ ఉద్దేశంతో చెప్తున్నారు, నెగిటివ్ ఉద్దేశంతో చెప్తున్నారా? కొంతమంది అనుకుంటున్నారు ఇది మనిషికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు అందుకని ఈ సాక్రిఫైస్ బలి అనే మాట పెట్టారు అనుకుంటున్నారు. కానీ మిస్సెస్ వైట్ దాన్ని ఖండిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా యాడెడ్ వర్డ్స్ ఉన్నాయి, ఐటాలిక్స్లో ఉంటాయి. అయితే ఏ మాట గురించి కూడా మిస్సెస్ వైట్ కామెంట్ చేయట్లేదు. కానీ దానియేలు గ్రంథంలో ఉన్న అనుదిన బలి అనే మాట లేదు, అది పెట్టారని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు తెలుసండి? ఈ బలి అనే మాట పెట్టడం బట్టి అనుదినము అనే దాన్ని అర్థం చేసుకోవటంలో మనుషులు విఫలమయ్యారు. సో కనుక మిస్సెస్ వైట్ ఏం చెప్తున్నారు? దెన్ ఐ సా ఇన్ రిలేషన్ టు ద డైలీ దట్ ద వర్డ్ sacrifice was supplied by man's wisdom and does not belong to the text, and the Lord gave the correct view of it.
those who gave the judgment or cry. అయితే అనుదినము అనే దాని గురించి సరి అయిన అవగాహన దేవుడు ఇచ్చాడంట. కరెక్ట్ వ్యూ ఇచ్చాడు అనుదినం మీద. ఎవరికి ఇచ్చాడు? ఎవరైతే తీర్పు తీర్చే గడియ వచ్చింది అని బోధించారో వారికి ఇచ్చారు. తీర్పు తీర్చే గడియ వచ్చిందనే వర్తమానం ఎక్కడ ఉంది? మొదటి దూత వర్తమానంలో ఉంది. ఈ మొదటి దూత వర్తమానమును ఫస్ట్ టైం ఎవరు బోధించారు? విలియం మిల్లర్ బోధించాడు. సో కనుక అనుదినము అనే దానిపైన కరెక్ట్ వ్యూ దేవుడు ఎవరికి ఇచ్చాడనంటే విలియం మిల్లర్కి ఇచ్చాడు. సో కనుక అనుదినము అంటే అర్థం ఏమిటంటే మీకు చెప్పాను నేను, అన్యమతత్వము. కానీ మనుషులు ఏం అర్థం చేసుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు పరలోకం చేసే గుడాల పరిచర్య అనుకున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్. దిస్ ఇస్ వాట్ చాలా క్లియర్గా చెప్తున్నారు. సో కనుక తీర్పు తీర్చి గడియ వచ్చినదని వర్తమానం ఎవరైతే బోధించారో వారికి రైట్ అండర్స్టాండింగ్, కరెక్ట్ వ్యూ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వెన్ స్టేట్మెంట్ కంటిన్యూస్. వెన్ యూనియన్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ 1844, నియర్లీ ఆల్ వర్ యునైటెడ్ ఆన్ ద correct view of the daily, but in the confusion since 1844, other views have been embraced and darkness and confusion have followed. ఏమని చెప్పారు? 1844కు ముందు ఉన్నవారు అందరూ కూడా దాదాపుగా అందరికీ అనుదినము అంటే ఏమిటో వారికి రైట్ అండర్స్టాండింగ్, కరెక్ట్ వ్యూ ఉంది, వాళ్ళందరికీ ఉంది. కానీ 1844 తర్వాత వేరే ఆ వ్యూస్ వచ్చేసినాయి. అనుదినం మీద వేరేగా అర్థం చేసుకోవటం ప్రారంభించారు. ఈ విధంగా వేరేగా అనుదినమును అర్థం చేసుకోవటం వలన సంఘమునకు ఏం సంభవించిందని చెప్పారు? డార్క్నెస్ అండ్ కన్ఫ్యూజన్. సో మీకు అర్థమవుతుందా? అనుదినము అనే దానిని మనం అర్థం చేసుకోకపోతే మనం కూడా ఎక్కడికి వెళ్తాం? చీకట్లోకి వెళ్ళిపోతాం, మనము గందరగోళంలోనికి వెళ్ళిపోతాం. 1844 వరకు కూడా అనుదినము అనే దానిపైన అందరికీ కూడా రైట్ వ్యూ, అందరూ దీన్ని సరిగా అవగాహన చేసుకున్నారు. 1844 తరువాత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. తర్వాత టైమ్ హ్యాస్ నాట్ బీన్ ఎ టెస్ట్ సిన్స్ 1844 అండ్ ఇట్ విల్ నెవర్ అగైన్ బీ ఎ టెస్ట్. ఇక్కడ మీరందరూ ఒకటి గమనించాలి. ఏమిటంటే ఎర్లీ రైటింగ్స్ 1882లో రాసినప్పుడు ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి తీసుకుని దీనిలో ప్రింట్ చేశారని చెప్పాను నేను మీకు. ఏ స్కెచెస్ ఆఫ్ ద క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అండ్ వ్యూస్ ఎఫ్ ఎల్ జీ వైట్ అనే పుస్తకంలో నుండి తీసుకుని ఇక్కడ రాశారు. కనుక ఈ స్కెచెస్ ఆఫ్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అండ్ వ్యూస్ ఆఫ్ ఎల్ జీ వైట్ అనే పుస్తకంలో రాసినప్పుడు ద టైమ్ హ్యాస్ బీన్ ఎ టెస్ట్ సిన్స్ 1844 అండ్ ఇట్ విల్ నెవర్ అగైన్ ఎ టెస్ట్ అగైన్ బి ఎ టెస్ట్ అనే ఈ ఆఖరి లైన్ ఎక్కడుందో తెలుసండి? 48వ పేజీలో ఉన్నదాన్ని ఉండేది. ఏది? డార్క్నెస్ అండ్ కన్ఫ్యూజన్ హ్యావ్ ఫాలోడ్ అనేది 48వ పేజీలో ఉంది. కానీ ఆఖరి లైన్ ఎక్కడుందో తెలుసండి? 61వ పేజీలో ఉంది. 61వ పేజీలో ఉన్న ఈ లైన్ తీసుకుని వచ్చి 48వ పేజీలో ఉన్న పారాగ్రాఫ్ క్రింద పెట్టారు. అనగా దాదాపు 13 పేజీలు తప్పించి ఈ ఆఖరి లైన్ ఇక్కడ పెట్టారు. ఇది వారు కావాలని విధంగా చేశారో లేకపోతే వారు బై మిస్టేక్ వారు చేశారో తెలియదు. కానీ ఈ విధంగా పెట్టడం ద్వారా చాలా గ్రేట్ కన్ఫ్యూజన్ వచ్చింది. ఆఖరి వాక్యము, ఆఖరి ఈ లైన్ ఏం చెప్తుంది తెలుసండి? టైమ్ హ్యాస్ నాట్ బీన్ ఎ టెస్ట్. అంటే టైం అంటే కాల ప్రవచనము. 1844 తర్వాత ఇక కాల ప్రవచనము లేదు, కాల ప్రవచనము మనకు పరీక్ష కాదు అని ఇక్కడ ఇది చెప్తుంది. సో కనుక దీనిని వెంటనే ఈ రెండు ప్యాసేజ్ని కలిపేయడం ద్వారా ఇది యాక్చువల్గా చెప్పాలంటే కాల ప్రవచనము మనకు పరీక్ష కాదు అని చెప్పింది వేరే కాంటెక్స్ట్ అది. సో కానీ దాన్ని తీసుకొని నుంచి ఇక్కడ పెట్టడం చేత ఏమైపోయిందంటే ఇక కాల ప్రవచనము మనకు పరీక్ష కాదు అంటే మనుషులు ఏమనుకుంటారంటే సో 25-20 కాల ప్రవచనం. సో కనుక అది మనకు పరీక్ష కాదు. ఇక 1844 తర్వాత మనం వీటి గురించి మాట్లాడడం అవసరం లేదని దీన్ని తృణీకరిస్తున్నారు. కారణం ఏమిటంటే ఈ రెండు పారాగ్రాఫ్స్ని కలిపేశారు. 48లో ఉన్న పేజీలో ఉన్నదే దాన్ని అక్కడ పెట్టి 61 పేజీలో ఉన్న దాన్ని తీసుకుని వచ్చి దీని క్రింద కలపడం చేత మొత్తం మీనింగే మారిపోయింది. అందుచేత ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. చాలామంది అంటారు మా 25-20 గురించి బోధించామనుకోండి, అదే మిస్సెస్ వైట్ చెప్తున్నారు ఇక 1844 తర్వాత కాల ప్రవచనం మనకి పరీక్ష కాదన్నారు, కనుక దాని గురించి మాట్లాడొద్దు అని చెప్తారు. సో కనుక ఈ కన్ఫ్యూజన్ దీనివలన
వచ్చింది. సో కనుక ఇప్పుడు ఏ స్కాలర్ అయినా కూడా ఎర్లీ రైటింగ్స్ 74 పేజ్లో ఉన్నది కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి ఇక కాల ప్రవచనం మనకు పరీక్ష కాదు అని చెప్తే ఎవరైనా మోసపోతారు. ఇక చాలా క్లియర్గా ఉంది కదా 1844 తర్వాత ఇక కాల ప్రవచనం మనకు పరీక్ష లేదు, దానికి మనం చదవడం అవసరం లేదు అని అనుకుని అందరూ మోసపోతారు. సో అదేవిధంగా ఇప్పుడు స్కాలర్స్ తెలియక బోధిస్తున్నారో మరి కావాలని బోధిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దీన్ని తీసుకుని ఆ విధంగా కాల ప్రవచనం మనకి పరీక్ష కాదు అనే దాన్ని వారు బోధిస్తున్నారు. ఇది ఎంత మోసం అని అంటే ఇది మోసం తప్పించుకోవడం చాలా కష్టం అండి. పౌలు అంటాడు క్రీస్తు ధర్మశాస్త్రం నాకు సమాప్తి అయ్యి ఉన్నాడని చెప్పాడు. క్రీస్తు ధర్మశాస్త్రము సమాప్తి అయి ఉన్నాడంటే ఏమనుకుంటారు? ఓకే, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఎంత కన్విన్సింగ్ ఉంది ఈ మాట. సో కనుక ఇప్పుడు క్రిస్టియానిటీ అంతా కూడా ఏమంటారంటే ఓకే, యేసుక్రీస్తు వారి శిలువలో మరణించినప్పుడు ఇక ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు. కానీ పౌలు చెప్పిన ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ధర్మశాస్త్రము సమాప్తి అయినాడంటే ధర్మశాస్త్రము కొట్టేశాడని ఆయన చెప్పటమో లేదు. ఈ విధంగా బోధించడం ద్వారా అనేక మంది మోసపోతున్నారు. 1850లో దేవుడు ఎలెన్ వైట్కి ఏం చూపించాడు? అనుదినం గురించి చూపించాడు. ఈ అనుదినం గురించి చూపించినప్పుడు కరెక్ట్ వ్యూ ఉందని చెప్పారు. అయితే 1844 తర్వాత అదర్ వ్యూస్ వచ్చేసినాయి, వేరేగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. దానివల్ల ఏం జరిగింది? సంఘంలోనికి చీకటి, తత్తరపాటు, గందరగోళము, కలవరము వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, అనుదినము గురించి మనము కరెక్ట్గా అర్థం చేసుకోవడం అవసరం అంటారా? అవసరం. ఎందుకు చెప్పమంటారా? అనుదినము అనే దానికి మరలా ఎండ్ టైం అప్లికేషన్ ఉంది. అంత్యకాలంలో మరలా ఇది రిపీట్ అవుతుంది. అందుచేత అనుదినము గురించి మనం నేర్చుకోవాలి. దీని గురించి చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. వైట్ హార్స్ మినిస్ట్రీ స్టీవ్ వోల్బర్గ్ అంటారు, ఎల్ఎన్జీ వైట్కి అనుదినం పైన ఎటువంటి వ్యూ లేదు, అందుచేత నాకు కూడా ఎటువంటి వ్యూ లేదు. మిస్సెస్ వైట్కి ఎటువంటి వ్యూ లేదని చెప్తాడు. ఇది చాలా పొరపాటు అండి. తర్వాత వ్యాన్స్ ఫెరల్ అని ఆయన అంటాడు, ఈ అనుదినము అనేది అది అన్యమతత్వమునకు వర్తిస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఆ పరలోకంలో చేసే గుడార సేవ కూడా వర్తిస్తుంది అన్నాడు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. అన్యమతత్వం అంటే అది సేటన్ మరి క్రీస్తుకి ఎలాగ మనం దాన్ని కనెక్ట్ చేస్తామో ఇది కూడా కరెక్ట్ కాదు. తర్వాత 1850 మార్చిలో డేవిడ్ ఆర్నాల్డ్ అని ఆయన ఏమని చెప్పాడనంటే అనుదినము అనేది యూదుల యొక్క దేవాలయము అని చెప్పాడు. దీని గురించి మనం చూద్దాం. రివ్యూ అండ్ హెరల్డ్ March 1850 Volume 1 Number 8. Thus by Rome the daily sacrifice was taken away and the place of his sanctuary was cast down by Titus, a Roman general, when he destroyed the city of Jerusalem and the temple of God which contained the sanctuary. ఏమన్నాడు? 18 క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఆ రోమీలో టైటస్ వచ్చి యెరూషలేమును నాశనం చేశాడు, దేవాలయం కూడా నాశనం చేశాడు. దేవాలయం నాశనం చేసినప్పుడు ఏం జరిగింది? ఇక బలుడు నిలిపివేయడం జరిగింది. సో కనుక ఈ డేవిడ్ ఆర్నాల్డ్ అంటాడు ఈ అనుదినం అంటే యూదుల గుడారం దేవాలయంలో ఇచ్చే బలులు అర్పిస్తారో అది. సో కనుక ఆ దేవాలయము ఎప్పుడైతే నాశనం చేయబడిందో ఇక అనుదినము తీసివేయబడింది అని చెప్తాడు. ఇది కూడా రాంగ్ వ్యూ. తర్వాత క్రోషర్ అనే ఆయన వ్యూ ఏమిటంటే అనుదినం అంటే ఆయన ఏం బోధిస్తాడనంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే గుడార సేవ అని చెప్తాడు. దీనిని ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారు దాదాపు అందరూ కూడా ఈ వ్యూని అంగీకరిస్తారు. ఈ వ్యూని అంగీకరించడానికి కారణం నేను మీకు చెప్తాను. మీరు ఎవరినైనా అడగండి, అనుదినము అని మనం బోధిస్తూ ఉన్నప్పుడు అది అన్యమతత్వము అని చెప్పకుండా యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే గుడార పరిచయం అని చెప్తారు. ఆ విధంగా చెప్పడానికి వారు మెయిన్ ఫౌండేషన్ ఏంటంటే మిస్సెస్ వైట్ కాదండి, వాళ్ళకి క్రోషర్. ఎందుకు ఆ క్రోషర్ యొక్క ఆ వ్యూని వారు తీసుకున్నారో నేను మీకు చెప్తాను. దేవుని ప్రజలుకి 1844 అక్టోబర్ 22లో గొప్ప ఆశాభంగం కలిగినప్పుడు, గ్రేట్ డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు, దాని తర్వాత వీళ్ళందరినీ కంఫర్ట్ చేయడానికి వీళ్ళకి ఒక పుస్తకం రాయటం జరిగింది. దాని పేరు ఏంటంటే ఏ వర్డ్ టు ద లిటిల్ ఫ్లాక్. దీనికి ఆథర్స్ ఎవరంటే జేమ్స్ వైట్, ఎల్ఎన్జీ వైట్ అండ్ జోసెఫ్ బేట్స్. ఏ వర్డ్ టు ద లిటిల్ ఫ్లాక్. దీనిలో మిస్సెస్ వైట్ ఏమని చెప్పారంటే 1847లో ఏ వర్డ్ టు ద లిటిల్ ఫ్లాక్ May 12, 1847లో ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారు చదువుదాం మనం.
I believe the sanctuary to be cleansed at the end of the 2300 days is the New Jerusalem temple, of which Christ is a minister. The Lord showed me in vision more than 1 year ago. The brother Crosier had the true light on the cleansing of the sanctuary. సో కనుక మిస్సెస్ వాట్ ఏం చెప్తున్నారంటే, బ్రదర్ క్రోషర్కి పరలోక గుడారము శుద్ధి చేయటం అనే దానిపైన ఆయనకి వెలుగు ఉంది, రైట్ అండర్స్టాండింగ్ ఉందని 1847లో చెప్పారు. అందుచేత జేమ్స్ వైట్ అనుకున్నాడు ఆ క్రోషర్ చెప్పింది ఇంకేదైనా కూడా కరెక్ట్ అయ్యాక. సో మిస్సెస్ వైట్ కన్ఫర్మ్ చేశారు కదా, ఆయనకి దేవాలయము పరిశుద్ధపరచడం అనే దానిపైన ఆయనకి రైట్ అండర్స్టాండింగ్ ఉందని చెప్పారు. కనుక ఏం చేశారు తెలుసండి, జేమ్స్ వైట్ ఆయన రివ్యూ అండ్ హెరాల్డ్ సెప్టెంబర్ 23న 1850లో దీనికి ఈ రివ్యూ అండ్ హెరాల్డ్కి జేమ్స్ వైట్ ఎడిటర్ అనమాట. సో కనుక క్రోషర్ రాసిన 8 ఆర్టికల్స్ను దానిలో ప్రింట్ చేశాడు. ఆ ప్రింట్ చేసినప్పుడు అవి 8 భాగాలు. మొదటి 4 భాగాల్లో ఏముంటుందంటే, అనుదినము అంటే అది పరలోకంలో యేసుక్రీస్తు వారు చేసే గుడార పరిచర్య ఉంటుంది. మిగతా 4 ఆర్టికల్స్లో ఏముంటుందంటే పరలోకపు గుడారము శుద్ధి చేయటం గురించి ఉంది. సో కనుక ఈ 8 ఆర్టికల్స్ దానిలో ప్రింట్ చేయగానే ఎప్పుడు ప్రింట్ చేయడం జరిగింది, సెప్టెంబర్ 23, 1850లో. వెంటనే దేవుడు ఎలన్ జి వైట్కి విజన్ ఇచ్చాడు. ఇందాక ముందు ప్రారంభంలో మీకు చెప్పాను కదా, దేవుడు ఎలన్ జి వైట్కి ఒక విజన్ ఇచ్చాడు, 10 ప్రాముఖ్యమైన సత్యాలు చూపించాడని. అది ఎప్పుడైతే క్రోషర్ ఆర్టికల్ను జేమ్స్ వైట్ రివ్యూ అండ్ హెరాల్డ్లో ప్రింట్ చేశాడో దానిలో మిస్టేక్ ఉంది. సగ భాగము కరెక్టే కానీ సగము తప్పు. వెంటనే అదే సంవత్సరంలో అదే నెలలో మిస్సెస్ వైట్కి దేవుడు విజన్ ఇచ్చి క్రోషర్ రాసిన ఆర్టికల్లో ఆ అనుదినము అనే దాని గురించి తప్పు రాశాడని ఆవిడకి విజన్ ఇవ్వగానే వెంటనే ఆవిడ జేమ్స్ వైట్ చెప్పింది, జేమ్స్ వైట్ నువ్వు దీని గురించి అనుదినం గురించి రాసావు, దాన్ని వెంటనే తీసేయమని చెప్పినప్పుడు వెంటనే ఇంకొక ఆర్టికల్ ప్రింట్ చేయడానికి ఆయనకి తీసుకున్న దానికి ఏమని పేరు పెట్టాడు తెలుసండి, రివ్యూ అండ్ హెరాల్డ్ వాల్యూమ్ 1 స్పెషల్ ఎడిషన్ అని పెట్టాడు. అంతకుముందు దానిలో ప్రింట్ చేయడానికి ఆయనకి దానిలో స్పేస్ లేదు, అందుకనే వేరే తీసుకుని దానికి క్రొత్త పేరు పెట్టాడు, రివ్యూ అండ్ హెరాల్డ్ వాల్యూమ్ 1 స్పెషల్ ఎడిషన్ అని పెట్టి వెంటనే దానిలో ఏం చేశాడు తెలుసండి, అనుదినము అనే దాని గురించి రాసిన భాగాన్ని ఆయన తీసివేసిన తర్వాత ఇంక ఎప్పటికీ కూడా అనుదినము అనే దాని గురించి ఎప్పుడూ కూడా క్రోషర్ రాసిన దాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా ప్రింట్ చేయటము జరగలేదు. దీని గురించి W.S. స్పైసర్ ఏమని చెప్తున్నాడో మనం చూద్దాం క్రోషర్ రాసిన ఆర్టికల్ గురించి. ఓకే, W.S. స్పైసర్ ఈ విధంగా రాస్తున్నారు. రివ్యూ అండ్ హెరాల్డ్ December 14, 1937. Sad to say, young Crosier walked in the light of the Sabbath truth but a very little time. He later repudiated the sanctuary teaching that he had helped to establish. Our pioneer brethren reprinted his exposition on the sanctuary several times in their early papers, but they never could reprint his complete document. ఏమని చెప్తున్నాడు, ఈ క్రోషర్ రాసిన ఈ డాక్యుమెంట్ను మన పైనియర్స్ అది కొంతవరకు ప్రింట్ చేశారు కానీ ఆయన కంప్లీట్ డాక్యుమెంట్ని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రింట్ చేయలేదు. కారణం ఏంటి, క్రోషర్ రాసిన దానిలో ఒక తప్పు ఉంది, ఒక సత్యం ఉంది. తప్పు ఏంటి, అనుదినం అనేది యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే గుడార పరిచర్య అనేది తప్పు. ఆయన రాసిన కరెక్ట్ వ్యూ ఏంటి, పరలోకంలో యేసుక్రీస్తు వారు పరలోకం యొక్క గుడారము శుద్ధి చేయడం గురించి ఆయనకి రైట్ అండర్స్టాండింగ్ ఉంది. ఈ రెండు కలిపి రాశాడు. మిస్సెస్ వాడికి దేవుడు వెంటనే చూపించగానే జేమ్స్ వాడు ఏం చేశాడు, మళ్ళీ ఇంకొకటి రివ్యూ అండ్ హెరాల్డ్ ప్రింట్ చేసి దానిలో డైలీని ఆయన తీసివేయడం జరిగింది. మనకి ఏమర్థమవుతుంది తెలుసండి, ఇప్పుడు అనుదినము అనే దాన్ని జేమ్స్ వైట్ మరియు ఎలన్ జి వైట్ స్పష్టంగా అర్థం చేస్తున్నారు. వాళ్ళకి కరెక్ట్ వ్యూ ఏంటో వారికి తెలుసు. అనుదినము అంటే పేగనిజం అనేది వారికి తెలుసు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే 1931 వరకు క్రోషర్ అనుదినం గురించి రాసిన ఆర్టికల్ని ఎవ్వరూ ప్రింట్ చేయలేదు ఎక్కడ కూడా. కానీ 1931లో విల్లీ వైట్ దీన్ని మరలా వెనకకు తెచ్చి మరలా దీన్ని ప్రింట్ చేశాడు. విల్లీ వైట్ ఎవరు, విల్లీ వైట్ జేమ్స్ వైట్ మిసెస్ వైట్ మనవడు అండి. ఆయన బహుశా ఆయనకి ఈ చరిత్ర మర్చిపోయి ఉంటాడు, మరలా దీనిని వెనక్కి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ అనుదినం గురించి మాట్లాడితే ఏమంటారు తెలుసా,
ఎలన్ వైట్ గ్రాండ్ సన్ దీనిని ప్రింట్ చేశాడు. సో కనుక అనుదిన దాన్ని మళ్ళీ ప్రింట్ చేశాడు. సో దానిలో ఏముంటుంది? క్రీస్తు పరలోకం గుడార పరిచయం ఉంటుంది. సో కనుక ఈ వ్యూనే మనం తీసుకున్నాము. బిబ్లికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెవెంత్ అడ్వెంటిస్ట్ ఇదే వ్యూని వారు బోధిస్తున్నారు. సెల్ఫ్ సపోర్టింగ్ మినిస్ట్రీస్ లైక్ హార్ట్‌ల్యాండ్ అండ్ స్టెప్స్ టు లైఫ్ సపోర్ట్ మినిస్ట్రీస్ వీళ్ళు కూడా అనుదినము అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే గుడార పరిచర్య అని వారు చెప్తున్నారు. ఈ విధంగా బోధిస్తే ఏం జరుగుద్దని చెప్పారు మిసెస్ వైట్? దేవుడు ఏం చూపించాడు? చీకటి, కన్ఫ్యూషన్, డార్క్నెస్ అండ్ కన్ఫ్యూషన్. ఇప్పుడు అడ్వెంటిస్ట్ సంఘంలోనికి ఆ చీకటి, ఈ తత్తరపాటు, గందరగోళం రావడానికి దేన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు? అనుదినం అనేదాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ప్రారంభంలో చెప్పిన ప్రకారంగా 1850లో మిసెస్ వైట్కి దేవుడు ప్రాముఖ్యమైన 10 సత్యములను మరలా చూపించాడు. 1850లో ఏం జరిగింది? 1850లో దేవుడు రెండవ చార్ట్ ఇచ్చాడు. 1850 చార్టు ఇచ్చాడు. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 6 206 to 209 మనం అంతా చదవట్లేదు. ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే మనం చదువుతున్నాం. Sunday the power of God came upon us like a mighty rushing wind. All arose upon their feet and praised God with a loud voice. It was something as it was when the foundation of the house of God was laid. దేవుని యొక్క మందిరమునకు ఏమైపడ్డదంట? పునాది వేయబడ్డది. ఎప్పుడు? 1843 చార్ట్, 1850 చార్ట్. 1850లో 1850 చార్ట్. దేవుని మందిరమునకు ఏం చేశాడంట? హౌస్ ఆఫ్ గాడ్కి పునాది వేశాడంటండి. ఓకే, అవర్ నెక్స్ట్ కాన్ఫరెన్స్ వాజ్ ఇన్ ఫెయిర్ హెవెన్. బ్రదర్ బేట్స్ and wife were present. It was quite a good meeting. On our return to Brother Nichols, the Lord gave me a vision and showed me that the truth must be made plain upon our tables. ఏమని చూపించాడు? 1850లో దేవుడు ఈ టేబుల్స్ మీద ఈ సత్యాలన్నీ కూడా మీరు స్పష్టంగా వారి చదివి అర్థం చేసుకునే విధంగా రాయమని చెప్పాడు. అండ్ ఇట్ వుడ్ కాజ్ మెనీ టు డిసైడ్ ఫర్ ద ట్రూత్ బై ది 3 angels మెసేజెస్ విచ్ ద ట్రూ ఫార్మర్ బీయింగ్ మేడ్ ప్లెయిన్ అపాన్ టేబుల్స్. కనుక ఈ టేబుల్స్ మీద సత్యములను మీరు ప్లెయిన్గా రాయండి, అందరూ చదివి అర్థం చేసుకోవడానికి. ఈ టేబుల్స్ మీద ఏమని చెప్పింది? ఈ 1853 చార్ట్ మీద 3 దూతల వర్తమానం ఉంది అని చెప్పింది. 1843 చార్ట్లో ఏం బోధించారు? మొదటి దూత వర్తమానము, 2 దూత వర్తమానము. కనుక 1843 చార్ట్, 1850 చార్ట్ దాని సారాంశం ఏంటో తెలుసండి? 3 దూతల వర్తమానము. సో కనుక ఈ 3 దూతల వర్తమానము మన సంఘమునకు ఫౌండేషన్. ఇది ప్రపంచమునకు మనం బోధించాలండి. దాన్ని బోధించడానికి దేవుడు మనను ఎన్నుకున్నాడు. ఇంకా మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ నెంబర్ 13 359 1853లో రాయడం జరిగింది. ఐ సా ద చార్ట్స్ ordered by God struck the mind favorably even without an explanation. ఈ చార్ట్స్ని ఎవరు ఆర్డర్ చేశారు? మనుషులు ఆర్డర్ చేశారా? మనుషులు ఉద్దేశాలతో వీటిని రాశారా? నో 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 నో. మిసెస్ వైట్ అంటున్నారు, ఐ సా ద చార్ట్స్ ఆర్డర్డ్ బై గాడ్. ఈ రెండు కూడా దేవుని హస్తంలో నుండి, దేవుని యొక్క ఉద్దేశంలో నుండి అవి వచ్చినాయి. ఈ రెండు కూడా దేవుని సంఘమునకు పునాది. ఓకే, సో వితౌట్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఈ 2 చార్ట్స్ మనం చూస్తే ఇక ఏమీ ఎక్స్ప్లెనేషన్ లేకుండానే అర్థమైపోద్ది. ఎందుకని? ఈ చార్ట్స్ మీద వివరణ ఉంది. మీరు చూడండి, ప్రతి దానికి ఇక్కడ నెంబర్ ఉందంటే దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీనికి కూడా అంతే ఉందంటే దీనికి ముందు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో కనుక ఈ చార్ట్స్ 2 కూడా వివరిస్తున్నాయి. అయితే 1863లో ఒక బ్లండర్ జరిగిందండి. ఏంటి తెలుసండి? ఈ 2 చార్ట్స్ను తీసేసి 1863 చార్టు తయారు చేశారు. దానికి ప్రవచన సారం నుండి కానీ పరిశుద్ధ గ్రంథం నుండి కానీ ఎటువంటి ఆదేశము ఎంత మాత్రం కూడా లేదు. మానవ జ్ఞానాన్ని బట్టి ఈ 2 చార్ట్స్ని తీశారు. ఈ 2 చార్ట్స్ ఈ సంఘమునకు పునాది అని దేవుడు చెప్తే వీటిని తీసేస్తే ఆ బిల్డింగ్ ఉంటుందా, పడిపోతుందా?
సో కనుక 1863 తయారు చేశారు. ఆ చార్ట్ మీద ఏముంటాయి తెలుసండి? ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి, ఏమి ఎక్స్ప్లెనేషను ఉండదు. అందుకని ఈ 2 చార్ట్స్ మాట్లాడతాయి, కానీ 1863 చార్టు అది ఏమీ మాట్లాడదు, దాని మీద ఏమీ ఎక్స్ప్లెనేషను ఉండదు. అందుకే మిస్ ఎస్ వైట్ అంటున్నారు, ఈ 2 చార్ట్స్ని దేవుడు ఆర్డర్ చేశాడు, ఏమి వివరించకుండానే ఇవి అర్థమైపోతాయి, చాలా క్లియర్గా అర్థమైపోతాయి అని మిస్ ఎస్ వైట్ చెప్పారు. నెక్స్ట్, there is something light, heavenly or lovely and heavenly in the representation of the angels on the charts. The mind is almost imperceptibly led to God and heaven. ఎప్పుడైతే ఈ చార్ట్స్ని మనం చదువుతామో అది మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందంట? పరలోకమునకు, తర్వాత దేవుని యొద్దకు ఈ 2 చార్ట్స్ నడిపిస్తున్నాయి. ద మైండ్ ఈజ్ ఆల్మోస్ట్ imperceptibly led to God and heaven. చెప్పండి మీరు ఇప్పుడు, ఈ 2 చార్ట్స్ అవసరం లేదు? ఈ 2 చార్ట్స్ మీద ఉన్న సత్యాలు అవసరం మీద మీరు చెప్పాలి. ఈ 2 చార్ట్స్ పరలోకమునకు, దేవుని యొద్దకు మనను నడిపిస్తున్నాయి. సో అనుదినము అంటే ఏమిటి? అన్యమతత్వము. సో కనుక అనుదినము అనేది అది నిలిపివేయబడుతుంది. నిలిపివేయబడిన తర్వాత అప్పుడు నాశనకరమైన హేయ వస్తువు వస్తాడు. దానియేలు 12వ అధ్యాయము 11, 12 వచనాలు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగు చేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు. దీనిలో అనుదినము అని రాశారు. అనుదిన బలి నిలిపివేయబడిన కాలము మొదలుకొని, అనుదిన బలి మాట లేదండి. అనుదినము నిలిపివేయబడిన తర్వాత ఏం జరుగుతుందని చెప్తారు? దీని ఏం జరుగుతుందని చెప్తుంది వాక్యము? అనుదిన బలి వేయబడితే తర్వాత ఏం జరుగుద్ది? నాశనకరమైన హేయ వస్తువు వస్తాడు. నేను ప్రారంభంలో ఒక ప్రశ్న అడిగాను నేను మిమ్మల్ని, ఏమిటి? యేసుక్రీస్తు వారు పరలోకంలో చేస్తున్న ఈ పరిచర్యను ఆయన ఎప్పుడు ఆపేస్తారని. ఎప్పుడు ఆపేస్తారు? కృపకాలం ముగిసిన తర్వాత ఆపేస్తారు. ఆ కృపకాలం ముగిసిందంటే వెంటనే ఆఖరి 7 తెగుళ్ళు వస్తాయి. మరి ఎవరైతే ఈ అనుదినము అనేది యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసే ఆ గుడార పరిచర్య అని అంటారో వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తారు. ఎందుకో తెలుసండి? అనుదినము నిలిపివేయబడిన తరువాతే 1290 ప్రవచనము, 1335 ప్రవచనము ప్రారంభం అవుతుంది. ఈ అనుదినము నిలిపివేయబడిన తర్వాతే నాశనకరమైన హేయ వస్తువు వస్తాడు. నాశనకరమైన హేయ వస్తువు వారు అడ్వెంటిస్ట్ వారిని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్తారు, నాశనకరమైన హేయ వస్తువు రోమన్ క్యాథలిక్ ప్యాపసీ. సో కనుక అనుదినము నిలిపివేయబడాలి, తర్వాత రోమన్ క్యాథలిక్ ప్యాపసీ ఉనికిలోనికి రావాలి. ఈ 2 జరిగినాయా? ఈ 2 జరిగినాయి. రోమన్ క్యాథలిక్ ప్యాపసీ వారి పరిపాలన ప్రారంభించారు. సో కనుక ఇప్పుడు అనుదినము అనేది పరలోకంలో చేసే పరిచర్య అని చెప్తే చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నాం. ఇక నాశనకరమైన హేయ వస్తువు ఇంకా ఆయన రాలేదు. ఆయన రావాలంటే ఎప్పుడు రావాలి? ఆయన కృపకాలం ముగిసిపోయిన తర్వాత, యేసుక్రీస్తు పరలోకంలో పరిచర్య ఆపేసిన తర్వాత ఈ యొక్క నాశనకరమైన హేయ వస్తువు రావాలి. ఆల్రెడీ నేను వచ్చాడు ఆయన. సో కనుక ఏం జరిగిందనమాట? అనుదినము నిలిపివేయబడింది. అనుదినము నిలిపివేయబడితేనే 1290 ప్రవచనము, 1335 ప్రవచనము ప్రారంభమవుతుంది. దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏం చెప్పాలి తెలుసా? ఓకే, 1290 ప్రవచనము, 1335 ప్రవచనము ఎప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో పరిచయం ఆపేసిన తర్వాత ప్రారంభమవుతుందని బోధించాలి. ఎంత బ్లండర్ అండి అది. సో కనుక మీకు అర్థమవుతుందా? సో కనుక అనుదిన బలి నిలిపివేయబడింది, అనగా అన్యమతత్వము నిలిపివేయబడింది. ఎప్పుడు? క్రీస్తు శకము 508లో అనుదినము అనగా అన్యమతత్వము నిలిపివేయబడింది. అది నిలిపివేయబడగానే ఏమొస్తుంది? నాశనకరమైన హేయ వస్తువు పరిపాలన ప్రారంభిస్తుంది. 538లో నాశనకరమైన హేయ వస్తువు పరిపాలన ప్రారంభము అయింది. 1260 years నాశనకరమైన హేయ వస్తువు పరిపాలన చేయటము మన పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తాము. అనుదినము అనగా అన్యమతత్వము, అనుదినము నిలిపివేయటం అనగా అన్యమతత్వము నిలిపివేయబడుతుంది. ఆ నిలిపివేయబడిన తర్వాత నాశనకరమైన హేయ వస్తువు వస్తాడు. ఆయన వచ్చాడు. సో కనుక దీని గురించి మనం మరింత విపులంగా తర్వాత ప్రజెంటేషన్స్ నేర్చుకుంటాం. ఎందుకు అనుదినం గురించి మనం నేర్చుకోవాలి? దీనికి ఎండ్ టైం
అప్లికేషను ఉంది. ఇది మనం అర్థం చేసుకుంటేనే తర్వాత మరలా ఏ విధంగా ఇది ఉనికిలోనికి వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, అనుదినము అనేది ఎంత ప్రాముఖ్యమో మీరు మాకు ప్రవచన సారం నుండి బయలుపరుస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం నుంచి మీరు మాకు తెలియచేస్తున్నారు. అనుదినము అనే దాన్ని మేము అపార్థం చేసుకుంటే దానివలన సంఘంలోనికి చీకటి గందరగోళము వచ్చిందని మీరు చెప్పారు. గనుక మీరు దేవుని సంఘమును మరలా మీరు వెలుగుకు పిలుస్తున్నారు. గనుక ఇప్పుడు మేము అనుదినం అనే దానిపైన మాకు సరైన అవగాహన మాకు ఉన్నప్పుడే తండ్రి మేము వెలుగులోనికి వస్తాం. కనుక దీనిని మేము నేర్చుకుంటూ ఉండగా ఈ వాక్యాన్ని వినిచిన మీ ప్రజలందరికీ అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.